అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఒక మంచి డైట్ ఉందని చెప్పేసి అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. మరి అయితే అసలు ఆ డైట్ ఏంటి, దాన్ని ఎలా పాటించాలి, దానివల్ల మనకి యూజ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే హోమియోపతి మెడిసిన్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, ఈ విషయాలన్నిటి గురించి కూడా సార్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అనేక డైట్స్ పాటిస్తూ ఉంటారు. సో అయితే మీరు ఒక స్పెషల్ డైట్ చెప్తాను అన్నారు. మరి అసలు ఆ డైట్ ఏంటి సార్? ఇప్పుడు మన దగ్గర వెయిట్ లాస్ కోసం పేషెంట్లు వస్తారు, ప్లస్ వేరే వేరే జబ్బులతోటి కూడా పేషెంట్లు వస్తారు. అట్లనే ఒక పేషెంట్ వచ్చిండ్రు, ఆ పేషెంట్ వెయిట్ 130 కిలోల వరకు ఉండే. ఓకే. ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 40 ఏండ్లు ఉండే. ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లంతో పాటు బీపీ వ్యాధి, షుగర్ వ్యాధి, నరాల ప్రాబ్లం 3 ఉండే. అయితే బాగా కాంప్లికేట్ అయిపోయింది బాడీ. బేసిక్ రీజన్ మనం చూసుకుంటే ఏంది? బరువు, అధిక బరువు. అయితే ఈ పేషెంట్కి ఎట్లా అయిపోయింది అంటే, ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేయమంటే బద్ధకం, నరాలు లాగడం, ఇట్లా నడుస్తుంటే తిమ్మిర్లు రావడం, ఏడ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోతాననేసి భయం. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు పడిపోయిండు. ఓకే. అయితే చాలా సివియర్ ఉండే. అండ్ నరాల ప్రాబ్లం స్టార్ట్ అయ్యి షుగర్ వ్యాధి కాంప్లికేట్ అవుతుంది, మళ్ళీ దాంతోపాటు బీపీ వ్యాధి ఉంది. అండ్ ఇంత బరువు ఉండడం వల్ల ఆయనకు మోకాల్లో గుజ్జు అరిగిపోవడం స్టార్ట్ అయింది 40 ఏండ్లకి. 40 years. అయితే మన దగ్గర వచ్చిండ్రు, మనం ఈ అన్ని వ్యాధులకు కూడా మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఓకే. అండ్ ఒక స్పెషల్ డైట్ ఇచ్చినాం పేషెంట్కి. దేవుని దయాతోటి ఆ పేషెంట్కి 1.5 yearలో మంచి వెయిట్ లాస్ కూడా అయిపోయింది. ఆయన బిఎంఐ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలనో అంత వెయిట్కి వచ్చేసిండు. ఉన్న వ్యాధులు కూడా అన్నీ రివర్స్ అయిపోయినాయి. ఓకే. మనం ఏ పేషెంట్ డైట్ గురించి వచ్చినా ఎటువంటి డైట్ ఇస్తామంటే అది మనం లైఫ్ టైం ఫాలో చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళ ఈజీగా అన్నట్టు డైట్ ఇస్తాం. ఎందుకు అట్లా ఇస్తాం? ఇప్పుడు ఏదైనా పేషెంట్ కీటో డైట్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు? ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తాడు అండ్ కీటోసిస్ అవ్వాలి బాడీలో. దాని ప్రకారం డైట్ డిజైన్ చేసుకుంటారు. సో కీటోజెనిక్ డైట్ అంటారు. కానీ ఈ డైట్ ఎన్ని రోజులు ఫాలో అవుతాడు? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు. దాంట్లో 5-6 కిలోలు తగ్గించుకుంటాడు. కానీ అది మళ్ళా బ్యాలెన్స్డ్ డైట్కి పోతాడు కదా రిటర్న్. అప్పుడు ఏమవుతుంది? ఈ 5 కిలోలు గెయిన్ అవుతాయి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా వెయిట్ కూడా గెయిన్ అవుతుంది. అట్లనే కొందరు ఏం చేస్తారు, వేరే పాబ్లో డైట్ అని ఉంటుంది, ఆ డైట్ ఫాలో చేస్తారు. కొందరు మెడిటేరియన్ డైట్ ఫాలో చేస్తారు. ఎందుకు? వెయిట్ లాస్. అది లైఫ్ టైం వాళ్ళు చేయలేరు, వాళ్ళ బాడీనే సహకరించదు. అయితే అటువంటప్పుడు మనం స్పెషల్గా నేను ప్రతి పేషెంట్కి ఇదే చెప్తా. నేను చెప్పే డైట్ మీరు డాక్టర్ చేతన్స్ డైటే అనుకోండి. అది ఏంటంటే హాఫ్ మీల్ డైట్ అంటా నేను. ఏం చేయాలి? మీకు ఏది ఇష్టం వస్తే మీరు అది తినాలి, మీకు వెయిట్ గెయిన్ అవ్వదు. అది స్పెషాలిటీ డాక్టర్ చేతన్స్ డైట్ది. అట్లా ఏం చేయాలంటే, మీరు మార్నింగ్ టిఫిన్ తింటారు కదా. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జాంపులే తీసుకుందాం. ఏం తింటారు జనరల్గా? ఇప్పుడు 7 రోజులు ఉంటాయి. 7 రోజులు ఏం తింటారు మీరు టిఫిన్? చెప్పండి. ఉప్మా, దోశ, అట్లా ఇంటికాడే చేసుకుంటారు కదా. ఏముందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏది తిన్నా ఇంటికాడే చేసుకోండి. మీకు దోశ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోండి, మీకు బిర్యానీ తినాలనిపిస్తే కూడా ఇంట్లో చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ సోమవారం మార్నింగ్ మీరు ఇడ్లీలు వండుకున్నారు. ఇడ్లీలు వండుకుంటే మన ఇంటికాడ మనం చేసుకుంటే చిన్న చిన్నగా ఉంటాయి ఇడ్లీలు. 7-8 కూడా తినేటోళ్ళు ఉంటారు. ఆ 7-8 తినొద్దు. మనం మైండ్లో ఒక ఫిగర్ తెచ్చుకోవాలి, ఎంత తినాలనిపిస్తుంది నీకు అని. మనం సెల్ఫ్గా మాట్లాడుకుంటున్నాం కదా, అట్లా మాట్లాడుకోవాలి. అయితే మన మైండ్ ఏమంటుంది? అరే 4 ఇడ్లీలు తిను. 4 ఇడ్లీలు అని మైండ్ చెప్పింది కదా. అప్పుడు మీరు దాన్ని హాఫ్ తీసుకోండి. హాఫ్ ఎంత అవుతుంది? 2 ఇడ్లీలు. 2 ఇడ్లీలు తినేసి ఆపేసేయండి. ఓకే. హాఫ్ క్యాలరీలు తీసేసినాం. మధ్యాహ్నం రైస్, ఇంత రైస్ తినాలనిపిస్తుంది మనకు అంటే అది 1 బౌల్ అనుకోండి. బౌల్లో నింపండి మీకు ఎంత రైస్ తినాలనిపిస్తే. దానికి సగం తీసుకోండి. మీ లంచ్ అయిపోయిందా? డిన్నర్ కూడా అట్లనే చేయండి. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనకి ఏది ఇష్టం ఉంటే అది తింటున్నాం. ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తలేం. మనకు స్వీట్ తినాలనిపిస్తుంది, అడగాలి మైండ్ ఎంత తింటావు? దాని సగమే తినాలి.
ఇప్పుడు గులాబ్ జాములు ఉన్నాయి మన ముంగట, 3 దినాలు అనిపిస్తుంది, 1.5 దినాలు వదిలేసేయాలి. స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫిక్స్ Strict గా అవ్వాలి. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఏ దినాలు అనిపిస్తే అది తింటున్నారు, కానీ పోర్షన్ కంట్రోల్ చేస్తున్నారు అవును కరెక్ట్. అండ్ సగం క్వాంటిటీ తింటున్నారు. సగం క్వాంటిటీ తింటే సగం క్యాలరీలు వెళ్ళిపోయినాయి. ఇట్లా రెగ్యులర్గా పాటిస్తూ హోమియోపతి మెడిసిన్ మనం ఇస్తాం. ఓకే. అండ్ బై ఛాన్స్ ఓన్లీ ఒక 10 kgs ఎక్స్ట్రా ఉన్నారు, 12 kgs ఎక్స్ట్రా ఉన్నారు, 4-5 kgs తగ్గాలనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫైటో లెక్క 10M అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది, అది డైలీ 5 pills వేసుకోవాలి. చిన్న చిన్న గోళీలు ఉంటాయి హోమియోపతి, ఈ డైట్ చేసుకుంటే అది వేసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ అవుతుంది. అయితే ఇట్లా రెగ్యులర్లీ చేస్తే వాళ్ళకు వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ వెయిట్ లాస్ పర్మనెంట్ ఉంటుంది. ఓకే. ఎందుకు, ఈ డైట్ మనం లైఫ్ టైం కంటిన్యూ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్, దీంట్లో ప్రోటీన్లు పోతున్నాయి, కార్బోహైడ్రేట్ పోతున్నాయి, ఫ్యాట్లు పోతున్నాయి, మ్యాక్రోన్యూట్రియంట్లు అన్నీ పోతున్నాయి. వేరే డైట్ ఏమైనా పాటిస్తే ఏమవుతుంది, ఒక మ్యాక్రోన్యూట్రియంట్ పోదు అక్కడ. మన బాడీకి ఫ్యాట్ ఎంత అవసరం, కార్బోహైడ్రేట్ కూడా అంతే అవసరం. అయితే మనం కార్బోహైడ్రేట్ మొత్తానికి తీసేయలేం. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంది, మీకు ఏది ఇష్టం ఉంటే అది తింటున్నారు. మెయిన్ అది, మనకు స్వీట్ తినాలనిపిస్తే మనం తింటున్నాం మన మీల్లా, మనకు ఏదైనా హాట్ తినాలనిపిస్తే మనం తింటున్నాం. కానీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం మీరు రైస్ తింటున్నారు, మీకు బెండకాయతోటి రైస్ తినాలనిపిస్తుంది. అప్పుడు అందరు ఏం చేస్తారు, బెండకాయ ఫ్రై చేసుకుంటారు, చాలా రైస్తో పప్పుతో కలుపుకొని తింటారు. కానీ మీరు ఫ్రైలు ఎక్కువ ప్రిఫర్ చేయకండి, మీరు పులుసు ఎక్కువ ప్రిఫర్ చేయండి. బెండకాయ పులుసు తినండి, లేకపోతే సాంబార్లో బెండకాయలు వేసుకోండి. అట్లా ఏమవుతుంది, ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది. డీప్ ఫ్రై ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్ డ్యామేజ్ అవుతాయి, ఫుడ్లో ఫ్యాట్ పెరుగుతుంది. అప్పుడు మీరు హాఫ్ క్వాంటిటీ చేసి తింటే కూడా యూజ్ ఉండదు. సో ఆయిల్ ఎక్కువ వాడకండి అట్లా. సో ఇట్లా చేస్తే మనకు మంచి వెయిట్ లాస్ అవుతుంది. నేను చెప్పిన మందు కూడా వాడండి దాంతోపాటు. అండ్ చాలా ఎక్కువ ఉంది బరువు అంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏజ్ ప్రకారం ఏమైనా ఈ మెడిసిన్ అనేది ఇస్తారా సార్? అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా మనం కొంతమంది ఒబేస్ ఉన్న పిల్లల్ని చూస్తాం, సో వాళ్ళకు కూడా మరి మెడిసిన్ తీసుకోవచ్చు అంటారా? ఈ మెడిసిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఓకే. సో వాళ్ళు కూడా ఈ డైట్ అనేది పాటించొచ్చా సార్? హాఫ్ వెయిట్ చాలా ఎక్కువ ఉందంటే ఫాలో అవ్వచ్చు. సో వాళ్ళకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. మరి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్? అంటే ఇవి పాటిస్తూ కూడా వాళ్ళు ఇంకా ఏమైనా అడిషనల్ గా? చాయ్ అందరు తీసుకుంటారు కదా డైలీ. ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తాం, చాయ్ చేసుకుంటే చాలా ఓవర్ బాయిల్ చేస్తాం దాన్ని, పాలు వాటర్ కలిపేసి ఓవర్ బాయిల్ చేస్తాం. అయితే దాంట్లో ఏమవుతుందంటే టాక్సిక్ అయిపోతుంది అది. యాక్చువల్గా చాయ్ చేసే ప్రక్రియ ఏంది, డికాషన్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం మిల్క్ వేయాలి. ఎక్కువ మిల్క్ వేస్తున్నారంటే మిల్క్లో కూడా షుగర్స్ ఉంటాయి. సో అట్లా వేయద్దు. కొంచెం డికాషన్లో మీరు ఇంత అల్లము, 2-3 మిరియాలు మంచిగా దంచేసి బాయిల్ చేయండి. డికాషన్ రెడీ అయిపోతుంది కదా, మ్యాక్సిమం మీరు డికాషనే తీసుకోవాలి. దాంట్లో కొంచెం పాలు వేయాలి మీరు. ఇంకా దాని తర్వాత చక్కెర బదులు మీరు బెల్లం వేసుకోండి, అది తీసుకోండి డైలీ. సో మిరియాలు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాగా. మీరు డికాషన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. సో ఇవి వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి. మిరియాలు, అల్లం, డికాషన్, ఇవి రెగ్యులర్ కన్జ్యూమ్ చేయండి. ఓకే. సో చాలా ఈజీ డైట్, వాళ్ళకి ఇష్టమైనవి తింటూ కూడా ఈజీగా తగ్గొచ్చు సార్. మీరు చెప్పిన డైట్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ మనకు ఒక మంచి డైట్ అనేది చెప్పారు, చాలా ఈజీగా పాటించవచ్చు. మీకు ఏమి తినాలని ఉన్నా కూడా తింటూ మీరు ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు. అండ్ దాంతోపాటు మనకి మెడిసిన్ కూడా చెప్పారు, అండ్ అలానే ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పేశారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే మాకు కమెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.